డిబేట్కి స్వాగతం. చేసిన పాపాలు ఊరికేనే పోవంటారు. మరి ఆ పాపాలు అంటారా, లేకపోతే ప్రభుత్వం చెప్పింది కాబట్టి పనులు చేశాం కాబట్టి మా ఈ పాపాలు కావంటారా? అది ఐఏఎస్లు ఐపీఎస్లు తేల్చుకోవాలి. ఎందుకంటే బ్యూరోక్రట్స్ ఇంతలావు స్వామి భక్తి ప్రదర్శించాల్సిన అవసరం లేదని డిఓపిటి మాన్యువల్ చాలా స్పష్టంగా చెబుతున్నా సరే సాగిలపడి మరీ సాహో అన్న వాళ్ళందరి మీద ఈసీ వేటు వేసింది. ఇది మనం చంద్రబాబు హయాంలోనూ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనే దానికి ఇది ఉదాహరణ. అంత చేటు స్వామి భక్తి. 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న ప్రధాని మోడీకి హాజరవుతున్న సభకి పంపించింది 3 ప్లటూన్లట స్పెషల్ పోలీస్. ఇంతకన్నా అరాచకం ఏది ఉండదు. ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. నాట్ ఓన్లీ దట్, చాలా సంఘటనలు ఎవరికి వాళ్ళని ఏ మంత్రులు ఎవరికి వాళ్ళకి సరిపడే ఐపీఎస్ని తెచ్చుకొని ఎస్పీలుగా వేసుకోవటం, టూ మచ్ లాయల్టీస్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళు వ్యవహరించడం, దానికి వీళ్ళు ఈల్డ్ అవటం, ఇవన్నీ చూసాం. అంతిమంగా మొత్తానికి ఐఏఎస్లకి ఐపీఎస్ల మీద వేటు పడింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. నమస్తే రజనీ గారు. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. నమస్తే వేణుగోపాల్ గారు. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు, నిన్న ఈసీ తీసుకున్న కొరడా ఆ దెబ్బ మామూలుగా తగలేదుగా. అంటే ఇదివరకు పంపించడం జరిగినాయి, ఒకళ్ళు ఇద్దరు అట్లా, కానీ ఇట అటెస్ట్ ఇచ్చి 9 మందిని అటు ఐఏఎస్ ఐపీఎస్ని పంపడం ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు 99 వీక్షకులకు, మన ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఒకే రోజు ఇంతమంది పైన వేటు వేయటం అంటే అది ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో వీళ్ళు కోడ్ ఉల్లంఘనలు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారో దానికి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు అస్సాంలో ఒకరి మీద అనుకుంటాను, ఒడిశాలో 4 మీద అనుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం 9 మీద ఒకే వేటు పడిందంటే గాడి తప్పినటువంటి పాలనా యంత్రాంగానికి ఇంతకన్నా కూడా ఉదాహరణ మరొకటి లేదు. ఇప్పుడు పాలకులకు ఈ బ్యూరోక్రాట్స్కి మధ్య ఒక థిన్ లైన్ ఒకటి ఉంటుంది. ఏది ఇప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఆ లైన్ దాటడం అనేది మనం గతంలో కూడా చూసాం. మీరు అన్నట్టుగా గత ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వానికి బేరీ చేసుకుంటే గత ప్రభుత్వం మీద ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విమర్శలు అయితే చేశారో వాటిల్లో ఆయన ఏదన్నా భిన్నత్వం చూపించగలిగారా, లేదు ఇంకా రెచ్చిపోయేటట్టుగా చేశారా అనేటట్లే ఆలోచిస్తే ఆ రెండోదే మనకి కనపడుతుంది. ఇప్పుడు మనం చంద్రబాబుపై ఆయన చేసినటువంటి విమర్శల్లో ఆయనలో అప్పట్లో ఉన్నటువంటి అవినీతి కుంభకోణాలను, లేకపోతే ఆశ్రిత పక్షపాతమనో, లేకపోతే జన్మభూమి కమిటీలను, ఇంకా అనేక రకమైనటువంటివి. ఇది కూడా ఏది అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు మీద ఏ విధంగా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో వీళ్ళు కూడా ఏబీవీ కేంద్రంగానే. అప్పటి తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని కూడా డైరెక్ట్గా ట్వీట్ చేశాడు ఆయన గురించి. కేసినేని నాని ఇష్యూలో అప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయన పైన కూడా వీళ్ళందరూ పోవటం, గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం యొక్క పతనానికి, ఆ పార్టీ ఓడిపోవటానికి ఇవన్నీ దారితీసిన ఉదంతాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయుధాలుగా మారాయి అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఆయుధాలు సరఫరా చేసినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే తన గొయ్యి తనే దవ్వుకోవటంగా చూడాలా. ఈ గీత ఎందుకు చెరిగిపోయింది, ఎందుకు ఇంతగా వీళ్ళు అంట కాగుతున్నారు, వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమా? ఐఏఎస్లు ఐఆర్ఎస్లుగా మారారనే ఒక చెడ్డ పేరు, ఐపీఎస్లు అదేదో అసలు మనం గతంలో వినలేదు, ఏదో జేపీఎస్గా మారిందంటారు. అసలు రాజ్యాంగం పేరే మార్చేసిన ఉదంతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతగా తీవ్రమైనటువంటి విమర్శలకు గురి కావడం లేదు. అక్కడ లేనిది ఇక్కడ జరుగుతోంది. ఎందుకు? ఇదేంటంటే ఇది మీడియానే దీన్ని హైప్ చేస్తోంది అనడం కూడా వాస్తవం కాదు. వీళ్ళు చిత్తశుద్ధితో ఉంటే మీడియా అంత భూతద్దంలో ఎందుకు చూపిస్తోంది? గాడి ఎక్కడ తప్పింది, ఎందుకు తప్పింది, ఈ తప్పించిన వాళ్ళు ఎవరు, ఈ చర్యలు ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే. ఏంటి, ఇది శాంపుల్ మాత్రమే అన్నమాట, ట్రైలర్. ఇంకా ఎన్ని రోజులు ఉంది మనకి? ఇంకా గడువు 40 రోజులు ఉందన్నమాట. మనకున్న ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ మే బి స్ట్రెచ్డ్ ఫర్దర్ ఆల్సో. ఈ 4-5 రోజుల్లో ఇంకా ఉండబోతోంది, చాలా ఉన్నత స్థాయిలో ఉండబోతోంది అనేది.
ఇప్పటికీ కూడా అసలు మనం ఈ ఎన్నికలకి పూర్తి స్థాయి డీజీపీ లేకపోవటం ఏ విధంగా చూడాలా? ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలోనే ఎఫ్ఎస్సి డీజీపీ ఫుల్ అడిషనల్ ఛార్జీ డీజీపీ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళడం కానీ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టలేదో కూడా మనకు అర్థం కావట్లేదు. వాటికి అడగాలి సార్, డిఓపిటీని అడగాలి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు జరుగుతుందని. ఇప్పుడు ఈ తప్పించినటువంటి సూమోటో అడగాలి, ఎవరో కంప్లైంట్ చేస్తారు ఘటంగా, సూమోటో అడగాలి. ఇప్పుడు ఒక పక్కేమో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నిక ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక మరో ఎత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 2-3 బీహార్ ఎన్నికలు ఒకేసారి జరిపినట్టు ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉండేదో దానికి 2-3 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఇప్పుడు ఉన్నది. ఎవరు దీనికి కారణం? ఈ పతనానికి కారణం ఎవరు? ఈ గాడి తప్పిన ఈ వ్యవస్థకి బాధ్యులుగా మనం ఎవరిని చూడాలా? ఇవాళ ప్రజలు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటించారు. అసలు తన పర్యటనకు ముందు మొదటి స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ 2 రోజులు మకాం ఎందుకు వేశారు? ఆ 2 రోజులు మకాం వేసిన ఫలితమే మనం చూసాం. తిరుపతి ఉప ఎన్నికల్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి గిరీష్ పైన అప్పుడు వేటు కూడా పడింది. ఏంటి? ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవటము, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు గిరీష్ పాస్వర్డ్ ఏదో వాళ్ళకి ఇచ్చాడని 35,000 ఓట్లు వీళ్ళు దానికి ఫేక్ ఐడి కార్డులు. అసలు దేశంలో ఎక్కడన్నా ఓటు కార్డుకి ఫేక్ ఐడి కార్డు క్రియేషన్ ఉందా? ఎలా ఇక్కడ నేరగాళ్ళు కొత్త నేరాలకు పాల్పడుతున్నారు? మనకు తెలిసి ఏంటంటే ఆధార్కి నకిలీ విన్నాం, లేకపోతే ఏటీఎం కార్డులు కూడా నకిలీ వచ్చాయన్నారు, ఇక ఫేక్ కరెన్సీ తెలిసిందే. కానీ ఓటు కార్డుకు ఫేక్ అంటే మనం తిరుపతి ఉప ఎన్నికల్లో దానికే బలి అయ్యాడు గిరీషా కావచ్చు, లేదు ఉరవకొండలో జరిగినటువంటి ఆ దొంగ ఓట్ల అక్రమాలకు ఊతమిచ్చారని జడ్పీసీఈఓలు 2 బలయ్యారు. ఎవరు? స్వరూపరాణి, అతను ఎవరు ఇంకొకతను ఉన్నాడు భాస్కర్ రెడ్డి. వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాలనే ఎందుకు వీళ్ళ కోసం బలి పెడుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేది అందరి కళ. ఏది? దానికోసం ఒక తపస్సు చేసినట్టు చేసి మెరిట్ మీద వస్తారు వాళ్ళందరూ కూడా. యూత్ అసలు ఎంతగా ఒక హీరో వర్షిప్ అనమాట. ఏది? ఐపీఎస్ కావాలి, నేను ఎస్పీ అవుతాను అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు ఈ సెలక్షన్ అయిన తర్వాత ఎందుకు ఇంతగా అధికార పార్టీకి బానిసలు అవుతున్నారు? అసలు ఈ కులం ఏంటి? కులం చూసి పదోన్నతులు పొందడం ఏంటి? పార్టీలను ఆశ్రయించటం ఏంటి? ఐపీఎస్కి ఐఏఎస్లకి కులాలు ఏంటి? బంధుత్వాలు ఏంటి? దేశ సమగ్రత కోసం, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం, వ్యవస్థలను కాపాడటం కోసం వచ్చిన సర్వీస్ కదా ఇండియన్ సర్వీస్ అనేది. ఇండియన్ సర్వీస్ అనేది ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకోవటం మనం గతంలోనూ చూసాం, కానీ ఇది పీక్కి వెళ్ళిపోయింది. ఇది పరాకాష్ఠగా మనం చూడాలన్నమాట. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరి మావటి వాడి పాత్ర పోషిస్తోంది, అంకుశ ప్రయోగం జరుగుతోంది. ఎంత మేరకు ఈ అంకుశం మరి వీళ్ళని దారికి తెస్తుందో చూడాలి. 4th ఫేజ్లో ఎన్నిక జరగటం కూడా ఇందుకే అనుకుంటాను. ఏది? మొదటి ఫేజ్లోనే ఎన్నిక జరిగితే దీన్ని దారిలో పెట్టలేమనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికని రాజీవ్ కుమార్ గారు మరి 4th ఫేజ్కి మార్చారా? అంటే ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు ఎన్నికల సంఘాన్ని, మాకు 4th ఫేజ్లోనే పెట్టండి అని. అంటే ఫర్ వేరియస్ రీజన్స్, ఆయనకుండే పొలిటికల్ రీజన్స్ పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా కూడా ఆయన సజెస్ట్ చేశారని చెప్పేసి. ఎనీహో అందరినీ కన్సిడరేషన్లోకి